వంశీ అరెస్ట్ మీద హోంమంత్రి అనిత స్పందించారు. కర్మ సిద్ధాంతమే, అంతకుముందు తను చేసినటువంటి పాపాలకి ఇప్పుడు శిక్ష. అదే సందర్భంలో అప్పుడు అరెస్టులు చేస్తే తప్పు లేదు కానీ ఇప్పుడు అరెస్టులు చేస్తే తప్పయిందా అని నిలదీశారు. ఎస్, కర్మ రిటర్న్స్ అంటారు. అంటే వాళ్ళు ఆనాడు అరెస్టులు చేపిస్తే తప్పు లేదు, అందుకని అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఇప్పుడు అంటే అధర్మంగా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి వాళ్ళ కర్మగాలి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. మరి ఇప్పుడు అదే తప్పు చేస్తే, రాజ్యం అనేటటువంటిది ధర్మం తప్పితే, లేదా రాజ్యం అనేటటువంటిది అధర్మంగా కేసులు పెడితే, అన్యాయంగా కేసులు పెడితే, అప్పుడు కర్మ ఇటుకి మళ్ళదా? మళ్ళీ భవిష్యత్తులో ప్రజలు ఇదే కోరుకుంటున్నారా? ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతీకారాలు తీర్చుకోండి, వాళ్ళు మీ మీద మిమ్మల్ని కొడతారు, మీరు వాళ్ళని కొట్టండి, మీరు మీ మీద వాళ్ళు దొంగ కేసులు పెడతారు, వాళ్ళ మీద మీరు దొంగ కేసులు పెట్టండి, కోర్టులన్నింటినీ లిటిగేషన్స్తో నింపండి, పోలీస్ స్టేషన్లన్నీ వీటితోనే నింపండి, జైళ్ళన్నీ రాజకీయ ఖైదీలతోనే నింపండి, ప్రజలకు సంబంధించి ఇంకా మిగతా అంశాల గురించి చర్చించుకోవద్దు అంటారా? ఇది ఆలోచించుకోవాల్సి ఉంది.